మీ పేరు చెప్పండి. నా పేరు బండి హర్నాథ్ అండి. ఓకే. నేను టిప్టాప్ టైలర్స్ వర్క్ చేస్తా 5 ఏళ్ళ బట్టి. ఓకే. టైలర్స్ జీవితాలు అనేది ఎట్లుందంటే దర్జా ఉన్నదని దర్జీ లేని జీవితం అన్నట్టుగా ఏంది దర్జా గుట్టిస్తాం కానీ దర్జీకి అనేది ఇక్కడ న్యాయం లేదు. వర్కర్కి మెయిన్ మేస్త్రులు కూడా ఏంటంటే ఒక షాప్లో పనిచేస్తున్నప్పుడు సీనియర్ వర్కర్ని పట్టించడం, బయట ఎవడో కొత్తగా వస్తే వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వటం. ఒక వర్కర్ 5 ఏళ్ళ బట్టి చేస్తున్నా విలువ లేకుండా పోయింది. మెయిన్ మేస్త్రులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. టైలర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా టైలర్స్ డే చేసుకున్న సందర్భంగా టైలర్స్ డే సందర్భంగా మేస్త్రులు కూడా దాన్ని పట్టించుకొని వాళ్ళు కూడా గవర్నమెంట్ కూడా ఒక విధంగా వర్కర్లకు సహాయం చేయాలనేది, వాళ్ళకి ఇల్లు కానీ లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి పింఛన్ కానీ ఏదైనా సరే మున్సిపాలిటీ నుంచో లేకపోతే లేబర్ ఆఫీసర్ నుంచో ఏదో ఒకటి అది వర్కర్లు మేస్త్రులు అనేది మా తరఫున కొన్ని వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేయగలుగుతారు. ప్రత్యేకంగా మేమే పోయి చేయాలనుకుంటే వాళ్ళు కలవని పని. మేస్త్రులు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలని అందరికీ మేము టైలర్స్ డే శుభాకాంక్షలు. టైలర్స్ డే శుభాకాంక్షలు. మీకు కూడా టైలర్స్ ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏమైనా అడుగుతున్నారు ప్రభుత్వాన్ని? ప్రభుత్వం తరఫు టైలర్స్కి ఇల్లు లేవండి మెయిన్ వర్కర్లకి. ఇవాళ ఇక్కడ ఖమ్మంలో ఒక 5,000 6,000 రెంట్ లేని ఉండలేకపోతున్నామండి. ఈ టైలర్స్ మీద సంపాదించేది రోజు 3 ప్యాంట్లు కుడితే 700 వస్తాయి సార్. ఒక్కొక్కరు 1,000 రూపాయలు 1,200 తీసుకుంటారు, కానీ వర్కర్కి సరైన ఛార్జ్ ఇవ్వట్లేదు. వర్కర్ లేనిది షాప్ నడవదు. వాళ్ళు ఏమంటారంటే మేము ఇచ్చిందే డిమాండ్, వాళ్ళు ఇచ్చిన డిమాండ్ నడవాలి. లేకపోతే ఏంటంటే కొత్త వాళ్ళని తెచ్చుకుంటారు, బయటికి పోయి కుట్టించుకుంటారు. కొన్ని షాపులు ఉన్నారు, కొంతమంది అట్లా లేరు. కొంతమంది ఉన్నారు నిజాయితీగా వాళ్ళు రేటు తక్కువ తీసుకున్నా ఎక్కువ ఇచ్చే మేస్త్రులు కూడా ఉంది ఇక్కడ. దానికి నేను ఒప్పుకుంటా. ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఏంలేండి, తక్కువ తీసుకున్న వాళ్ళు ఎక్కువ ఇస్తున్నారు, ఎక్కువ తీసుకున్న వాళ్ళు తక్కువ ఇవ్వలేకపోతున్నారు. అట్లా కానీ మనం అడిగితే నువ్వు కాకపోతే ఇంకొకటి చేస్తారు అనే విధానం ఉంది ఇక్కడ అనమాట. రెడీమేడ్ రంగం ఎలా ఉంది? రెడీమేడ్ బట్టి కూడా చాలా సార్ 90% డౌన్ అయిపోయింది పని. అది రెడీమేడ్ కూడా చాలా దెబ్బ కొట్టింది మాకు. ఈ గవర్నమెంట్ కూడా మాకు ఈ హెల్పింగ్ ఏంటంటే మనకి ఇల్లు కానీ ఇట్లాంటి రేషన్ కార్డులు కానీ చాలా మంది రేషన్ కార్డు కూడా ఇస్తాం వర్కర్లలో. మరి చాలా సమస్యలు ఉన్నాయి, మీ దృష్టి తీసుకురావాలి. చెప్పండి, మీ గుర్తున్న మాట చెప్పండి, మీ సమస్యలు ఏంటో చెప్పండి. మీ గుర్తు ఏమున్నాయి? మీ నాయకులు ఏం చెప్తున్నారో చెప్పేసాడు. నాయకులు చెప్పేది నేను ఇంతకుముందు గతంలో రామిరెడ్డి వెంకరెడ్డి గారు అలాంటి వాళ్ళు నాయకులు వచ్చినప్పుడు కొద్ది వాళ్ళు ఫ్లాట్లు ఐటీ యూజ్ జరిగింది. ఇవాళ టైలర్స్ ఓనర్స్ కూడా ఒక్క నాయకుని కూడా పిలవట్లేదు. ఒక సీనియర్ని ఇక్కడ ఒక సీనియర్ నాయకుడు టైలర్ ఉండు అనుకున్నప్పుడు అతన్నే తీసుకొస్తున్నారు. ఒక నాయకుడిని ఎమ్మెల్యేను ఎవరినో ఒకరిని పిలిపిస్తే మనం ఆయన దృష్టికి తీసుకోగలుగుతాం. ఇప్పుడు ఇలా మేస్త్రి దృష్టి తీసుకుపోతే మేస్త్రి తీసుకుంటాడా? చూసుకో. అక్కడ ఏంటంటే ఇలాంటప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఏం చేస్తాంటే మాకు ఇన్ని ఓట్లు ఉన్నాయంటే ప్రతి ఒక్కరు పోతారు 10% చేస్తాం. అంటే ఎన్నికల తాయిలాల వల్ల నిజమైన లబ్ధి జరగట్లేదు కానీ ఇలాంటి ప్రొఫెషనల్ వృత్తిదారులకు జరగట్లేదు. అందుకనే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదన్నా మన సమస్యలు కావాలంటే ఎవరికి అడిగిపోతాం. ఇప్పుడు మంత్రి గారు తొమ్మలాజీ గారిని పిలవాలా, లేకపోతే పువ్వాడ ఇంతమంది పువ్వాడ పిలవాలా. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు మేము అప్పుడు రామిరెడ్డి వెంకటరెడ్డి గారిని అలాంటి వాళ్ళని పిలిపించి చాలా వరకు దగ్గర ఇప్పుడు ఇటు పోతే ఏదది వైఎస్ఆర్ కాలనీ అయితే ఇట్లా అప్పుడు వాళ్ళు మనకి ఫ్లాట్లు ఇచ్చారు వీళ్ళందరికీ కూడా. అప్పుడు దగ్గర 3-4 వేల మందికి ఇచ్చారు. అప్పుడు కొంతమంది ఫ్లాట్ వర్కర్లు ఏకాడికి పెరుగుతున్నారు కదా, తగ్గట్లేదు కదా. అందువల్ల ఏంటంటే మా సమస్యలు అనేది గవర్నమెంట్ కూడా తీర్చాలని మాకు కోరిక అండి. అది ఇంకా ఏమైనా ఉన్నాయా మీ డిమాండ్స్? మా డిమాండ్స్ ఏముందండి, మనం బతకడానికి ఉండడానికి తప్ప మన కూడు కూడా అందరికీ కూడు కూడా తయారు చేస్తాం. అందంగా తయారు చేసేవాడు టైలర్. మాకే కూడా లేకుండా పోతుంది, మాకే కూడు లేకుండా. మీరే బట్టలు కుడతారు, క్రీడాకారులకు మీరే బట్టలు కుడతారు, పెళ్లి కొడుకులకి అందరికీ సామాన్యులకి మీరే బట్టలు కుడతారు. కానీ అప్పుడు మీ జీవితాలు అనుకున్న స్థాయిలో వెలుగులు లేవు అంటున్నారు. లేదు, విజయవాడ యాక్స్టియల్ గారు ఒకప్పుడు టైలర్స్ మన ఎన్టీ రామారావు గారు కుట్టాలంటే ఒక లారీలో వేసుకుని మెడ్రాస్ వెళ్ళిపోయేవాడు అప్పట్లో. అంత టాలెంట్ పర్సన్ ఉన్నవాడిని కూడా మరి అట్లా ఇవాళ ఆయన కూడా పరిస్థితి అట్నే ఉంది రెడీమేడ్ వచ్చిన తర్వాత. అది రెడీమేడ్ రంగం ఒకటి పెట్టుబడిదారులదే వ్యవస్థ అయిపోయింది. ఇవాళ పెట్టుబడిదారులు ఏముందండి, మేస్త్రుల ప్రజలు అంటే ఉందండి. వాళ్ళు ఇంత తీసుకున్నారే వర్కర్కి సమయం న్యాయం చేద్దాం. ఒకవేళ పనులు లేకపోయినా మనం చేత కాకపోయినా నువ్వు ఆ రోజు రాలేదు ఈ రోజు రాలేదు, ప్రతిరోజు డైలీ మనకి ఇప్పుడు 20 ఏళ్ల క్రితం ఉన్నప్పుడు ఇప్పుడు ఉండలేము కదా సార్ మనం. అట్లా వాళ్ళు ఒక విధానం ఏంటంటే మనకు తగ్గవాడినిగా ఏం కుట్టలేదుగా వేరే వాడితో కుట్టించుకుందాం. మరి 25 ఏళ్ళ బట్టి మీరు షాప్ పట్టుకున్నాండి, నా పరిస్థితి ఏంది చెప్తున్నాను. నేనే కాదు చాలా మంది ఉన్నారు అట్లా. ముందు ఏదైనా ప్రిఫరెన్స్ ఇవ్వాలంటే ముందు అతనికి ఇవ్వాలి. అరే నువ్వు ఎన్ని కుట్టగలుగుతావు ఏందనుకోవాలి, ప్రతి వాళ్ళకి నిలబడికి ఇచ్చుకోవాలి. ఒక్కో షాపులో 25-30 ఏళ్ళు పెట్టండి. అలాంటి మెరిట్లో అండి ఆ విధానంలో మెరిట్గా చూసేది ఏంటంటే ఈ టైలర్ షాపులు ఈ టైలర్ స్ట్రీట్లో ఒకటే టైలర్ ఉన్నట్టు ఆయన మించిన వాళ్ళు ఎవరు లేరు. ఆయన పేరు వద్దులే కానీ ఆయన ఆల్రెడీ వర్కర్ చేసినప్పుడు బ్రాంచ్ చేసిన ఆయన కష్ట సుఖాలు అన్నీ తెలుసు. ఆయన కొన్ని షాపులు ఉన్నాయి
సరిగా అన్ని మనం దృష్టికి తేకూడదు కాబట్టి తేవాల్సినంత మట్టి తేండి, మీకు ఇబ్బంది లేనంత మట్టి. అంటే ఇక దృష్టికి అందరూ ఎదురండి. ఇక ఎందుకు మనం ఎప్పుడు అంటే ఏంటి ప్రధానంగా ఇల్లు లేవా? మాకు ఇల్లు లేవండి. మాకు మెయిన్ అనేది మా ప్రాబ్లం ఏంటంటే ఇల్లు ఒకటి లేదు. రెంట్ 5,000 రెంట్ కట్టుకుని ఉండాలంటే ఇక్కడ నెలకి మనం వచ్చేసి మనకు నెలకు వచ్చేసి 20,000 కూడా సంపాదించాలి. రోజు 3 ప్యాంట్లు కుడితే 700. ఒక కుటుంబ పోషణ అంటే ఈ కుటుంబ మెయింటెనెన్స్ అసెస్మెంట్కి నేను రాలేలే, కానీ మీలాంటి ఒక కుటుంబం నడవాలంటే నెలకి ఎంత అవుతుందంట? నెలకి మామూలుగా అయినా సరే 20,000 25,000 కావాలి. ఇప్పుడు నాకు 2 కొడుకులండి. మా పిల్లలు డిగ్రీ చేస్తుంటారు, డిగ్రీ చదువుతున్నారు. నేను ఒక్కడే పని చేయాలి, మా మిస్సెస్ ఇంట్లోనే ఉంటుంది. 5,000 రెంట్ కట్టుకోవాలి. ఎట్లా సార్? 700 సంపాదిస్తే ఏంటంటే ఇల్లు ఇవ్వండి, నేను ఇల్లు కావాలి. ఒక కుటుంబంలో ఒకరు సంపాదిస్తే మనం సరిపోయిన పరిస్థితి ఈ రోజులలో. అందుకనే మా పిల్లలే ఉన్నారండి, మా పిల్లలు ఇద్దరు డిగ్రీ చేస్తున్నాం. నేను ఒక్కడిని సంపాదిస్తే కలవట్లేదు. అట్లా మాకు ఒక ఇళ్ళ ప్లాట్లు అనేది కానీ ఇల్లు కానీ ఇస్తుందంటే మనకి కొద్దిగా బడ్జెట్ ఇంటి కిరాయిల మందం కొంత తగ్గుతుంది, మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది. అలా మాకు రేషన్ కార్డు అన్నీ ఉన్నాయి కానీ ఇల్లు ఉంటే ఇంటి కిరాయిలు, అది మెయిన్. కుటుంబం మెయింటెనెన్స్, ఇవి పిల్లల చదువులు, ఎప్పుడు మళ్ళీ ఏమన్నా సీజనల్లో ఆ జ్వరాలు, తలకాయ నొప్పులు అన్నీ దాటుకుంటూ నెల జాగ్రత్తగా ఉంటేనే, మనకి ఏ అలవాటు శ్రద్ధగా ఉంటే ఏమైనా అలవాట్లు ఉంటే కష్టం ఉంటుంది కుటుంబం మెయింటెనెన్స్. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ అందరికీ టైలర్స్ డే శుభాకాంక్షలు. బయట ప్రపంచానికి చెప్పే ప్రయత్నం అయితే చేద్దాము. సో నా వంతు కర్తవ్యం, మన వేదికల కర్తవ్యం అయితే ఇప్పుడు నిర్వర్తిస్తాము. గతంలో నిర్వర్తించాం, ప్రస్తుతం నిర్వర్తిస్తాం, భవిష్యత్తులో కూడా నిర్వర్తిస్తాం. సో టైలర్స్ డే సందర్భంగానే కాకుండా మిగిలిన టైంలో కూడా, ఏదో ఫిబ్రవరి 28 టైలర్స్ డే అనే కాకుండా మిగిలిన 364 రోజులు కూడా మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, కనీస వసతులు, కనీస ఏమంటారు, మినిమం నీడ్స్ తీరాలని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను గరిడేపల్లి సత్యనారాయణ లక్ష్యాలు.